మానవ జన్మ రావడం చాలా దుర్లభం. దాంట్లో మనిషి జన్మ, మానవుడిగా మన జన్మ చేత దైవం మానుషుడు కదా, భగవంతుడు మనసు వరాలు ఇచ్చేస్తాడు ఆయన. కానీ మనసు ఇచ్చాడు మానవుడికి. మనకు మనసు ఇచ్చి నేను చేయవలసిన కార్యక్రమాలు నీ మనిషి రూపంలో నువ్వు చేయలేని పని నువ్వు చేయాలి. మనసు లక్షణం ఏంటి? ఆలోచన. అంటే దాంట్లో మంచి చెడు అన్ని ఆలోచనలు ఉంటాయి, కానీ మంచిని ఎంచుకోవాలి. మానవ జన్మ అంటే మనం మంచిని ఎంచుకోవాలి. విశిక్షణ అంటారు దాన్ని. మనసుకు విశిక్షణ జ్ఞానం ఉంటుంది. మంచి చెడు అనేది మంచిని ఎన్నుకోవాలి మనం. అంటే ఇరుగు పొరుగు ఫస్ట్ నియంత్రణ నువ్వు మారాలి. అందువల్ల ఇప్పుడు శ్రీరామచంద్ర మిషన్లో హృదయం పైన ధ్యానం అనే ఒక ప్రక్రియ. హృదయం అంటే ఉండే యాక్చువల్గా హార్ట్ ఈజ్ ది మెయిన్ ఆర్గాన్ టు సర్క్యులేట్ బ్లడ్. 5000 న్యూరాన్స్ ఉంటాయంట బ్రెయిన్ హార్ట్లో. 5000 న్యూరాన్స్ బ్రెయిన్లో కూడా ఉంటాయంట. మనం ఏమనుకుంటాం మెయినే బ్రెయిన్ అనుకుంటాం, బట్ హార్ట్ ఈజ్ మోర్ దాన్ బ్రెయిన్. ఆలోచన చేస్తుంది కానీ నిర్ధారణ చేసేది హృదయం. అందువల్ల శ్రీరామచంద్ర మిషన్లో హృదయం పైన ధ్యానం చేశాడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ క్యారెక్టర్ నువ్వు మార్చుకోవడం, వ్యక్తిగత. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.